హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. అవును, చాలా ఆనందంగా ఉంది. అవును. సాధారణంగా మీ టైటిల్ అన్నీ ఫన్తోనో లేదంటే ఒక కమర్షియల్ సౌండింగ్తోనో ఉంటాయి. విశ్వం అనేసరికి కాస్త సీరియస్నెస్ ఏదో కనిపిస్తుంది. డెఫినెట్గా సినిమాలో సీరియస్నెస్ ఉంటుంది. ఎంత హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ కోర్ పాయింట్లో ఒక సీరియస్నెస్ ఉంటుంది. అందుకనే విశ్వం అనే టైటిల్ ఒక రెలవెన్స్ తోటి పెట్టాను ఆ టైటిల్. శ్రీను వైట్ల అనగానే ఒక స్టాంప్ పడిపోతుంది ఎంటర్టైన్మెంట్ అని. అది ఎప్పుడు మీకు ప్రెజర్ అనిపించదా? ఎందుకంటే ప్రతి కథలోనూ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేయడం చాలా కష్టం. అమర్ అక్బర్ అంటూన్ లాంటి కథలో ఫన్ మిక్స్ చేయాలని చూడడం చాలా కష్టం కదా. దాన్ని దాటుకుంటూ రావాలి ప్రతిసారి. ఏదో కొత్తగా చూపించాలి, కొత్తగా నవ్వించాలి. ఈ టాస్క్ అనేది ప్రతిసారి మీ బర్త్డే అనిపించదా మీకు? డెఫినెట్గా అండి ఉంటుంది. బట్ ఒక సిగ్నేచర్ రావటం అనేది ఒక అదృష్టం, బ్లెస్సింగ్. అది వచ్చింది నాకు. బట్ సేమ్ టైం అది ఒక బర్డెన్గా కూడా ఉంటుంది. కానీ నేను ఎన్నుకున్న మార్గం అది, ఒక రూట్ అది. సో ఎలాంటి సినిమానైనా ఎంటర్టైన్గా చెప్పాలి అనేది. కొన్ని కథల్లో అది బ్లెండ్ అవ్వదు. ఆ బ్లెండ్ అవ్వని పక్కన పెట్టేసేయాలి. అలా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే నా ఎంటర్టైన్మెంట్కి బ్లెండ్ అయ్యే కథనే తీసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఉన్నాను. అట్లాగే ఒక టెంప్లెట్లో ఒక 10 years సినిమాలు చేశాను నేను. ఒక హీరో వచ్చి తెలుగు థియేటర్లతో బుడ్డి కొట్టి చిది చేయడం అనేది అదే ఫార్మాట్లో చాలామంది అదే టెంప్లెట్లో 10 ఏళ్ళు నాతో పాటు చాలామంది చేశారు. అది మొనాటిని రావటం వల్ల ఆ లైన్స్ ప్రెడిక్టబుల్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే గ్యాప్ తీసుకున్నప్పుడు ఒక ఫ్రెష్ థీమ్లో కూడా నా స్టైల్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ బ్లెండ్ చేయగలిగితే అది ఒక కొత్త రకమైన సినిమా అవుతుంది అని అనిపించింది. అలాంటి చేసిన ప్రయత్నమే ఈ విషయం. మీ సినిమాలు, పాత సినిమాలు సీన్స్ చూసుకున్నట్లయితే, లేదంటే ఈ మధ్య వెంకీ రిలీజ్ అయితే థియేటర్లో మీ డైలాగ్స్ని చెప్తున్నారు, చదివేస్తున్నారు స్క్రిప్ట్ లేకుండా, చేతిలో స్క్రిప్ట్ లేకుండా. అలాంటి మూమెంట్స్ చూస్తున్నప్పుడు అరే శ్రీను వైట్లని మనం మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ జనరల్ ఆడియన్కి ఉంటుంది. నేను మిస్ అవుతున్న ఫీలింగ్ మీకు కూడా అనిపిస్తుంటాను. 100% వాళ్ళు నన్ను ఎంత మిస్ అవుతున్నారో నేను వాళ్ళని అంతే మిస్ అవుతున్నాను. ఎందుకంటే నా సినిమాలు ప్రాసెస్ అంతా అయిపోయి రిలీజ్ అయినప్పుడు నేను థియేటర్కి వెళ్ళేవాడిని. కొంతమంది టీంతో థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ నవ్వులు ఇచ్చే హై ఇంకేది ఇవ్వదు. అలా పడిపోయి నవ్వేవారు. అది మిస్ అవుతున్నాను నేను కూడా. సో మళ్ళీ వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళతో పాటు ఆ థియేటర్లో ఎంజాయ్ చేయాలని నాకు చాలా కోరికగా ఉంది. ఎప్పటికప్పుడు మీరు టీంని కూడా మారుస్తుంటారు, రైటింగ్ టీంని, అంటే కొత్త ఐడియాలు ఎక్కువగా మార్చినండి. బేసిక్గా నేను రైటర్ అవ్వడం వల్ల నాకు కొంచెం నాకు సింక్ అయ్యే వాళ్ళని ఎవరన్నా పెట్టుకుని, అంటే మెయిన్గా గోపీమోహన్ ఎక్కువ నేను కంటిన్యూ చేస్తుంటాను. అట్లా ఎవరన్నా ఆ టైంకి ఎవరైతే బాగుంటారో వాళ్ళని జాయిన్ చేసుకుని ఆ రైటింగ్ టీమ్ సెట్ చేసుకుని వెళ్తూ ఉంటానండి. ఎక్కువగా చేంజ్ చేయను. అని మీ టీంలో మెంబర్స్ కూడా ఎక్కువ ఉండేది, రైటర్స్కి ఎక్కువ ఉంటారండి. ఇప్పుడు గోపీమోహన్ కాన్స్టెంట్గా ఉంటాడు. తను కాకుండా ఈ సినిమాకి బాను నందు అనే రైటర్స్ని తీసుకున్నాను. వాళ్ళు ఏంటంటే నా సినిమాలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. సో వాళ్ళు నీ సినిమాకి తీసుకుని బాగా సింక్ అయ్యారు నాకు. వాళ్ళు ఈ సినిమా ఇంత కామెడీ ఇంత బాగా రావడంలో వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంది. వెంకీలో ట్రైన్ ఎపిసోడ్ అన్నది ఒక హిలేరియస్ ఎపిసోడ్, అది బాగా పేలింది. ఇప్పటికీ మనం చూస్తున్నాం. దాన్ని మళ్ళీ రిప్లికా చేయడానికి కారణం ఏంటి? దిస్ ఇస్ నాట్ రిప్లికా అండి. ట్రైన్ అనేదండి మన జీవితాల్లో ఒక భాగం. అంటే మనం ఎక్కువ ట్రావెల్ అయి ఉంటాం అందులో అందరం కూడా. సో అది రెపిటేటివ్ కాదు. కంటెంట్ రిపీట్ అయితే అది రిపీటేటివ్ అవుతుంది, కంటెంట్ కాదు అసలు. వెంకీ ట్రైన్ ఎపిసోడ్ సెపరేట్, ఇది టోటల్గా సెపరేట్. వెంకీ సరదాగా కొంతమంది కుర్రోళ్ళు ట్రైన్ ఎక్కడం, ఒక అమ్మాయి వాళ్ళది అలా ఉంటుంది. ఇందులో ఒక పర్పస్ ఉంటుంది, అంటే కంపల్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రైన్లోనే ట్రావెల్స్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక అండర్ కరెంట్, ఒక డేంజర్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఎంతమంది కమెడియన్స్ని ఇంక్లూడ్ చేసి, అంటే లైక్ వెన్నెల కిషోర్, విటి గణేష్, అజయ్ ఘోష్, నరేష్ గారు, ప్రగతి గారు, చెమ్మక్ చంద్ర, శక్లక్ శంకర్, గిరి, ఇలా చాలామంది కమెడియన్స్ని అందులో ఇంక్లూడ్ చేసి అందరికీ క్యారెక్టర్స్ రాసి ఒక హిలేరియస్గా ఈ ఎపిసోడ్ ఉంటుంది. వెంకీ వేరే స్టైల్లో ఉంటుంది, ఇది వేరే స్టైల్లో ఉంటుంది. వెంకీ మీరు సరదాగా తీసినా కూడా అందులో కూడా అండర్ కరెంట్గా ఒక కథ నడుస్తుంటుంది. మీరు అదే సరదాగానే తీసుకుని కానీ ఎండ్ ఆఫ్ ది డే అందులో కూడా ఒక కథ ఉంటుంది. అందులో ఒక ఉంటుంది. బ్రహ్మానంద క్యారెక్టర్ని తర్వాత వాడుకోవడం అలా ఇందులో మోర్ డేంజర్ ఉంటుందండి. అదేంటంటే మీరు సినిమా చూస్తారు ఎంత ఫన్తో పాటు
ఎందుకు గోపీచంద్ అంటే ఏం కారణం చెప్తారు? ఈ విశ్వం కథకి ఎందుకు గోపీచంద్ అండి? నాకు ఈ విషయం నేను ఒక కథ గోపీచంద్ నేను సినిమా చేద్దామని అనుకున్నాం, ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు గోపీచంద్ని దృష్టిలో పెట్టుకుని కథ రాశానండి. విశ్వం అనే కథ తను ఇంతకుముందు చేసిన ఏ సినిమాలాగా ఉండకూడదు, ఫ్రెష్గా ఉండాలి, ఒక కొత్త రకమైన సినిమా అతనితో చేయాలి, అలాగే నా స్టైల్లో ఉండాలి, నాది కూడా ఏదో చేయాలి అని గోపీచంద్తో చేయాలి. స్క్రిప్ట్ పరంగా కూడా చాలా టైం తీసుకున్నట్టున్నారు ఈ కథకి. యాక్చువల్గా నేను కథ గోపీచంద్ చెప్పినప్పుడు స్టార్ట్ చేసేద్దామని అన్నాడు తను అంటే ఒక కథగా కనెక్ట్ అయిపోయాడు, సాలిడ్గా ఫీల్ అయ్యాడు తను. కానీ నేనేం చెప్పానంటే నా నుంచి ఇది సరిపోదు, నా నుంచి ఆ కామెడీ అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అవన్నీ దీంట్లో బ్లెండ్ చేసిన తర్వాత చేద్దామని చెప్పి తను వేరే సినిమా చేయమని 8 months టైం తీసుకుని ఈ కామెడీని అంతా ప్రాపర్గా బ్లెండ్ చేసాం. దానివల్ల ఈ సినిమా అప్పుడు హ్యాపీగా ఉన్నాం అందరం కూడా. చాలామంది కమెడియన్లు ఈ మధ్య మనం దూరం అయ్యారు. మీరు చాలామందితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఏవిఎస్ గారు ఉన్నారు, వేణుమాధవ్, ఇలాంటి వాళ్ళందరినీ మిస్ అవుతూ వచ్చారు. మీరు వాళ్ళతో చాలా కామెడీ పండించారు. అలాంటి వాళ్ళు లేని లోటు మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ జనరేషన్లో. మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా లెజెండ్స్, వాళ్ళు లెజెండరీ కమెడియన్స్, వాళ్ళు మామూలు ఇది కాదు. అలాంటి వాళ్ళందరినీ పోగొట్టుకోవడం నిజంగా అన్ఫార్చునేట్. అయితే ఇప్పుడు కూడా మంచి కమెడియన్స్ ఉన్నారు, రైట్ కామెడీ రాయాలి, వాళ్ళకి రాసి మంచి సిచ్యువేషన్స్ ఇస్తే వాళ్ళు కూడా డెఫినెట్గా మంచి పొటెన్షియల్ ఉన్న కమెడియన్స్ మనకు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఎవరు ఎక్కువ మీకు దృష్టిలో పడ్డారండి ఈ మధ్యకాలంలో? చాలామంది బాగా చేస్తున్నారండి. అంటే కొన్ని పేర్లు మిస్ అయ్యాను అనుకోండి చెప్పడంలో, మిగతా వాళ్ళు అఫెండ్ అవుతారు. చాలామంది కమెడియన్స్ వచ్చారు. మన వెనిల్ కిషోర్ గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, సత్య, ఆ తర్వాత ప్రవీణ్, లేకపోతే శ్రీకాంత్ అయ్యంగార్ గారు, లేకపోతే రాహుల్ రామకృష్ణ, ఇంకా చాలామంది, ఆ గెటప్ శ్రీను, లేకపోతే హైపరాది, చాలామంది ఉన్నారండి. కొంతమంది మిస్ అయినాం, సారీ. చాలామంది కమెడియన్స్ వచ్చారు. మీరు వచ్చేటప్పటికి జనరేషన్ కానీ ఆ ట్రెండ్ కానీ వేరేలా ఉండేది. హీరోలు చాలా సీరియస్గా ఉండాలి, మిగతా బ్యాచే కామెడీ చేయాలి అన్న ఫార్మేట్ని మీరు టోటల్గా బ్రేక్ చేసి హీరో చేత ఎంటర్టైన్మెంట్ చేయించారు. అప్పటికి ఇప్పటికి ఉన్న ట్రెండ్ని ఎంటర్టైన్మెంట్ వేలో ఆలోచిస్తే ఏం మారిందంటున్నా? మారినటువంటి ఏం లేదండి. ఇప్పుడు నేను యాక్చువల్గా ఫాలో చేసిందే ఏంటి, ఇప్పుడు సెపరేట్ ట్రాక్లను ఇప్పుడు ఎవరు ఇష్టపడలేదు. అవును, కథలోనే కామెడీ ఉండాలి, కథనే ఎంటర్టైన్గా డిజైన్ చేసుకోవాలనేది ఉంది, ఇప్పుడు నడుస్తుంది అదే కదా. సో నేను చేసింది కూడా అదే కదా. ఎప్పుడు కూడా సెపరేట్ ట్రాక్లు నేను ఎప్పుడు పెట్టలేదు. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా వాటిని కథలోకే తీసుకొచ్చేవాడిని. అది ఇప్పుడు జనం, అప్పుడు ఆడియన్స్ కూడా అదే ఇష్టపడుతున్నారు. ఐడియా తట్టక ఐడియా కోసం ఎక్కువ కాలం వెయిట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? అంటే స్వతహాగా మీరు రైటర్, ఐడియాస్ టకటక వస్తుండే, కథల బ్యాంక్ అనేది ఒకటి మీ దగ్గర ఉంటుండే, స్ట్రక్ అయిపోయి ఒక చోట స్ట్రక్ అయిపోయి సినిమాని ముందుకు తీసుకెళ్ళని పరిస్థితులు ఎక్కడైనా ఆగారు ఎప్పుడైనా? అందరికీ ఉంటాయి. ఒకసారి చాలా ఫటాఫటమైన ఐడియాలు వస్తుంటాయి, ఒకసారి రావు, ఏదో రీజన్ ఉంటుంది ఏదో. సో అట్లాగా కొన్ని సందర్భాల్లో ఐడియా సరిగ్గా క్రాక్ అవ్వక డిలే అయిన సందర్భాలు ఉంటాయండి. ఫామ్లో ఉన్నప్పుడు మనం ఏం చేసినా సరే జనాలకి నచ్చేస్తుంది, ఏం చేసినా సరే. ఒక పిక్చర్లో చేస్తుంటారేమో బహుశా ఎందుకంటే వెంకీ లాంటి దుబాయ్ సీన్ లాంటి సినిమాలు చూస్తుంటే అసలు ఆ సీన్లు ఎలా రాశారో, ఏం జరుగుంటుందో ఆ రోజు సెట్లో అన్నది ఊహించుకుంటే ఇప్పటికీ మీకు అదేదో పజిల్లాగా అనిపించవచ్చు. నేను చాలా ఎక్కువ ఏం లేదండి, అంటే స్పాంటేనియస్గా సరదాగా నాలో ఉన్న సెటైర్ని అంటే చాలా క్యాజువల్గా చేసే ఇవన్నీ కూడా ఐకానిక్గా మారుతుంటాయి. సరదా చేసాం కదా, ఇదేంటి ఇంత ట్రెండ్ అయిపోయింది ఉంటాయి, అలాంటివి ఉంటాయండి కొన్ని. సో అది సరదాగా చేసామని అనుకుంటాం, కానీ దాని వెనకాల ఎంతో ఉంటుంది. ఆలోచించి ఫైనల్గా ఇది క్లిక్ అవుద్దనే కదా పెడతాం. అవి కనెక్ట్ అయినప్పుడు ఇంకా హ్యాపీ. అదే కొన్ని మనం ఊహించాం, ఇంత వెళ్తుందా ఇది అనేది ఊహించాం, కొన్ని ఊహిస్తాం. ఇప్పటికీ మీ సీన్లు చూసుకుంటుంటే బాగా ప్రౌడ్ ఫీల్ అయ్యేది ఏంటి సార్? ఏ ఎపిసోడ్లు బాగా ప్రౌడ్ ఫీల్ అవుతుంది అని కాదు కానండి, కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ బాగా డీల్ చేశాను నేను ఫీల్ అయ్యేది. దూకుడు సినిమాని ఒక రియాలిటీ షో ద్వారా చెప్పడం అనేది, అంత పెద్ద సీరియస్ థీమ్ని నేను చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాను. అంటే బాగా చేశాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే రెడీలో అసలు బ్రహ్మానందం గారికి పవర్స్ ఉన్నాయని ఆయనే నమ్మించి ఆయన ద్వారా తను అనుకుని సాధించడం అనేది బాగా డీల్ చేశానని ఫీల్ అవుతాను. అలాగే భాషలో డ్రీమ్ మిషన్ సీక్వెన్స్ కానీ ఇలా కొన్ని ఉంటాయండి. అది ఎక్కడ జనాలు మిస్ఫైర్ అయినా టోటల్గా సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. చాలా డేంజరస్ కదండి, రాజరేట్ చేది. అంటే
అవి చాలా జాగ్రత్తగా చేయాలి. చేసాననే ఫీలింగ్ ఆ వాటిలో కలుగుతుంటాం. కానీ అది చాలా దూకుడైతే చాలా పెద్ద ఎపిసోడ్ అది. దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు మీరు ఆ రోజుల్లో. చివరి వరకు రియాలిటీ షో మీద చివరి వరకు అదే అంత సీరియస్ థీమ్ని అంత ఎంటర్టైనింగ్గా చెప్పడం వల్లే ఆ సినిమా అలా అయింది. అందులో కథ నడుస్తుంటుంది, క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవుతుంటే, అన్ని క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవుతుంటాయి. అదే ఫార్మేట్ మీరు ఆగడ్లో కూడా కంటిన్యూ చేశారు. కానీ ఎందుకు అక్కడ మిస్ఫేర్ అయిందంటే, అంటే దూకుడు తర్వాత మా కాంబినేషన్లో వస్తున్న సినిమా వల్ల ఎక్స్పెక్టేషన్స్ అనేది స్కైలో ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఆగడు మ్యాచ్ అవ్వలేదు. ఒకవేళ ఇప్పటికీ ఆగడ్లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఇప్పటికీ నా హిలేరియస్ అని అనిపిస్తుంది వస్తుంది. ఆ టైంలో ఆ ఎక్స్పెక్టేషన్స్కి అది మ్యాచ్ అవ్వలేదు, అందులో బ్లెండ్ అవ్వలేదేమో అంతే. అది మీ సమకాలీన దర్శకులు వినాయక్ గారు కానీ పూరి గారు కానీ ఇలాంటి వాళ్ళని మీరు ఒకసారి వాళ్ళని అబ్జర్వ్ చేస్తే, మీ సమకాలీన డైరెక్టర్లని, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు సార్? అంటే మేము అందరం కలిసే వచ్చాం కదా, ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళవి. పూరి ఉంటే పూరిది ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, వినాయక్ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అట్లాగే అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. నేర్చుకోవడం అంటే ఓహో వీళ్ళు ఇలా బాగా చేస్తున్నారు, వీళ్ళు ఇలా బాగా చేస్తున్నారు, మనం ఇంకా బాగా చేయాలి. అలాగే స్పోర్టివ్గా కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది అప్పట్లో మాకు. మీ ముగ్గురులో ఉన్న కంబైన్డ్ క్వాలిటీ ఏంటంటే ముగ్గురు ఫాస్ట్గా సినిమాలు చేస్తారు. యా యా ముగ్గురు బాగా నేర్చుకుంటారు, ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటారు, బడ్జెట్ టెక్నికల్గా కూడా బాగా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటారు. బేసిక్గా రైటర్ ఈవీ గారి దగ్గర నుంచే కదా సార్ ఈ కామెడీ టింజ్ని బాగా. అంటే ఈవీ గారి దగ్గర నేను పనిచేశానండి. అంతకుముందు నుంచి కూడా నాకు కామెడీ సినిమాలు, కామెడీ తీసే డైరెక్టర్స్ అంటే చాలా ఇష్టం. జంజాల్ గారు, వంశీ గారు, ఈవీ గారు, వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం. అంటే వాళ్ళు ఒక్కొక్క స్టైల్, బట్ వాళ్ళందరి నుంచి కూడా నేను నేర్చుకున్నాను. సోషల్ మీడియా విపరీతంగా బాగా పెరిగిపోయింది. 4 హిట్లు తీసినా సరే సడన్గా ఒక ఫ్లాప్ తీస్తే నెగిటివిటీ ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నారు. దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్ ఈ జనరేషన్లో? మారిపోయింది, యాక్సెప్ట్ చేయటమేంటి, అడ్వాన్స్ అయిపోయింది సోషల్ మీడియా. మనం దాంతోపాటు ట్రావెల్ అవటమే, ఇమ్యూన్ అయిపోవటమే. అంటే జనం గుర్తుపెట్టుకోరా 4 హిట్లని అన్న ఫీలింగ్ రాదు సార్? మరి ఎంత కర్కశంగా ఉండాలా అనిపిస్తుంటుందా అనేది? కర్కశం అంటే ఏం చేస్తా, అది మది మనం వాళ్ళని ఎలాగండి మనం ఆపగలుగుతాం? వాళ్ళ రైట్ కింద వాళ్ళు పెడతా ఉంటారు, మనం ఏం చేయగలుగుతాం? మన కంట్రోల్ లేని దాని గురించి ఎక్కువ ఆలోచించుకుంటే టైం వేస్ట్ కదా. మన కంట్రోల్లో లేని విషయాల గురించి దాని గురించి పెద్ద ఆలోచించను. అంటే మంచి చేసినప్పుడు వాళ్ళే పొగుడుతారు కదా, నచ్చకపోతే వాళ్ళు ఏదో రియాక్ట్ అవుతూ ఉంటున్నారు. బట్ నిజంగా కొన్ని సందర్భాలు అనిపిస్తుంది అంత వైల్డ్గా అవసరం లేదేమోనని అని అనిపిస్తుంది. రివ్యూలో ఫాలో అవుతుంటారు? ఫాలో అవుతాను. అంటే ఏం మారింది అనుకుంటున్నారు? రివ్యూ రాసే విధానంలో కానీ, ఓ సినిమాని అనాలిసిస్ చేసే విధానంలో కానీ ఏమైనా మార్పులు వచ్చినాయి అంటారు మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ? అది అప్పుడు రివ్యూస్ యాక్చువల్గా చెప్పాలంటే అండి, కొంచెం రివ్యూస్ కొన్ని ఇనిషియల్గా కొంచెం కఠినంగా ఉన్నా కూడా సినిమా కొన్ని రోజులు అయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం వాళ్ళు ఇచ్చింది కరెక్టే కదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. దట్స్ ఇట్. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు రివ్యూ రాసేస్తున్నారు. సినిమా జరుగుతున్నప్పుడే రివ్యూలు ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చేస్తున్నాయి. అంటే అందరికీ సమాధానం చెప్పాలా, మనం అందరికి నచ్చే సినిమా తీయాలా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. అంటే సమాధానం చెప్పమని వాళ్ళు అడగరు కదా, వాళ్ళు రాస్తారు. బట్ ఏంటంటే కొంచెం సినిమాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఇంకా ప్యారల్గా రివ్యూ రైటింగ్ కంటే కూడా సినిమాని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఓకే, సినిమా అయిపోయిన తర్వాత రాస్తే ఓకే, తప్పే ఉందండి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. బట్ ఒకటంటే అందరూ కష్టపడి చేస్తారు, సినిమాలు చాలా స్టేక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, కొంచెం హర్ట్ అవటం జరుగుతుంది, అది కాదని అనలేం. సొంత బ్యానర్ పెట్టాలని ఎప్పుడైనా అనిపించిందా? సొంత బ్యానర్ పెట్టాలని చాలాసార్లు అనుకునేవాడిని. బట్ క్లోజ్ ఫ్రెండ్స్ని ప్రొడ్యూసర్ చేయటం వల్ల మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ పోయేది, ఎలాగో వీళ్ళున్నారు కదా అన్నట్టు. ఫ్యూచర్లో డెఫినెట్గా నేను సినిమా ఏదన్నా నాకు అనిపిస్తే నేను ఎగ్జైట్ చేస్తే నేను చేస్తాను. సినిమా లాస్ అయితే రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మీరు? అప్పుడు అంతే, మీ బర్త్డే ఆ బాధ్యత మీరు తీసుకున్నారు కాబట్టి వెనక్కి ఇవ్వాలి అనిపించేది ఆ టైంలో? అంటే నేను ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తాను. ఫస్ట్ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు కాబట్టి ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి. సేఫ్ అవ్వకుండా నేను తీసుకోవడం అనేది నేను ఎప్పుడు చేయలేదు, అలా చేయను కూడా. అంచేత నాకు పెద్ద ఇష్యూ రాలా.
సాధారణంగా హీరోల పేర్ల ముందు ట్యాగులు ఉంటాయి, పవర్ స్టార్, సూపర్ స్టార్, మెగాస్టార్ అని. నాకేమనిపిస్తుంది అంటే డైరెక్టర్లకు కూడా ఉండాలి అలాంటి ట్యాగులు అనిపిస్తుంటుంది. సో మచ్ మా డైరెక్టర్ సైడ్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. కొన్ని ట్యాగులు చెప్తాను, అది ఏ డైరెక్టర్కి యాప్ట్ అవుద్దో ఒకసారి మీరు ఏమైనా మ్యాచ్ చేస్తారేమో చూద్దాం. సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ సూపర్ స్టార్ రాజమౌళి. రాజమౌళి ఎందుకంటారు? అంటే సూపర్ స్టార్ అంటే నాకు ఇన్స్టెంట్గా మీరు అనగానే వచ్చింది. అంటే ఒక ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ ఇండియన్ హిస్టరీలో లేడు ఇంతవరకు. అది ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మెగాస్టార్. మెగాస్టార్ అంటే నేను ఇది చెప్పను, ఎందుకంటే మళ్ళీ సూపర్ స్టార్ ఎక్కువ, మెగాస్టార్ ఎక్కువ ఇవన్నీ వస్తాయి. అని చేత ఒకటి అడిగారు చాలు, ఇంకా అంతకు మించి నేను. మెగాస్టార్ గారు అంటే మీకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. 2 సార్లు ఆపర్చునిటీ వచ్చింది ఆ ఫ్యామిలీతో చేసేది. ఫస్ట్ సారి అంటే ఆ కథలో మీరు బ్లెండ్ అవ్వక మీ కథ కాదు కాబట్టి ఎక్కడో మిస్ఫైర్ అయింది. రెండోసారి ఎందుకు మిస్ఫైర్ అయింది అనుకుంటున్నారు? ఫ్రాంక్గా ఊరికే బ్రూస్లీ గురించి మాట్లాడతారు కానీ బ్రూస్లీ నేను కూడా ఎక్కువ కాంట్రడిక్ట్ చేసే మనిషిని కాదు. సరే నేను ప్రధానికి ఆన్సర్ ఇవ్వాలని నేను అనుకోను. బ్రూస్లీ ఫెయిల్యూర్ సినిమా కాదండి. ఎందుకనంటే అది తీసిన బడ్జెట్ కంటే కూడా చాలా ఎక్కువే కలెక్ట్ చేసింది. అందరూ హ్యాపీ, ప్రొడ్యూసర్ హ్యాపీ, అందరూ హ్యాపీనే. కాకపోతే మేము అనుకున్న రీచ్కి వెళ్ళలేదు సినిమా అంతవరకే. కానీ అందులో కొన్ని ఇది కానీ లేకపోతే చిరంజీవి గారు ఇది కానీ ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ చాలా ఇదిగా చెప్తూ ఉంటారు. అవకాశం నాకు ఆయన ఇవ్వటం అంత పెద్ద విషయం అండి ఇది. సో ఇవన్నీ నాకు హ్యాపీ. ఈ సినిమా గురించి దసరా సందర్భంగా వస్తుంది, ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చి చూసేలాగా ఈ సినిమాలో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? విశ్వం అనే సినిమాలో అండి ఒకప్పుడు నా సినిమాలని ఎంత ఆదరించారు, యూనివర్సల్గా కనెక్ట్ అయ్యి ఆదరించారు. అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని సినిమా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అవుతారు, ఎమోట్ అవుతారు, యాక్షన్ ఇది ఫీల్ అవుతారు. ఒక ఐ ఫీస్ట్ లాగా సినిమా ఉంటుంది. అన్ని విధాలుగా విశ్వం అనే సినిమా చాలా 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 బాగుంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. నమ్మకం నాకు 100%. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతవరకు బ్యాక్ బోన్గా ఉందండి ఈ కథకి కానీ మీకు కానీ మీ ఐడియాలజీ కానీ? అంటే కథకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి లేదండి, ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత పీపుల్ మీడియా జాయిన్ అయింది. బట్ నాకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చి సినిమా ఫినిష్ చేయడానికి అన్ని విధాలు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. దానికి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను విశ్వప్రసాద్ గారికి. ఆయన చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఎన్నో చేయాలనే ఒక ఆలోచన ఉన్న మనిషి. అలాంటి ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. డబుల్ డోస్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు కదా, అది లేదండి అనుకున్నాం కానీ లేదు. అంటే శ్రీహరి గారు లేకుండా ఆ ప్రాజెక్ట్ చేయలేము, రైట్, ఆయనకి రిప్లేస్మెంట్ లేకుండా చేయడం కష్టం. అదే మేము రియలైజ్ అయ్యాము. పోనీ అదే కాన్సెప్ట్తో ఇంకొక ఐడియా ఏమన్నా? వేరే వేరే ఉన్నాయండి, అదేని కాదు కానీ వేరే వేరే చేస్తున్నాను. ఇమీడియట్గా ఏ సినిమా చేస్తారు సార్? ఇమీడియట్గా ఒక 3 కథలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకటి నన్ను బాగా ఎగ్జైట్ చేస్తుంది, మోస్ట్లీ అదే ఇమీడియట్గా ఉంటుంది. స్టార్ హీరో వచ్చింది దాంట్లో. స్టార్స్తో 2 కథలు అయితే ఖచ్చితంగా స్టార్స్ కావాల్సిన కథలు అవి. ఒకటి నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో దాంట్లో పెద్ద ఒక లెవెల్ హీరో ఇస్ ఓకే, అలాగే అది చేయొచ్చు, లేదా తెలియదు, రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ అవుతుంది. వెబ్ నుంచి మీ అటువైపు ఏమైనా ఆలోచనలు ఉన్నాయండి? వెబ్ సిరీస్లు కానీ? వెబ్ సిరీస్లు అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒకటి చేయాలని ఒకటి ఉంది నా దగ్గర. అది ఫ్యూచర్లో చేస్తాను కూడా. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.